हूँ, एक बात करना है आपसे। 1 मिनट ठहरो, मैं आ रहा हूँ। 1 मिनट ठहरो, वहाँ पे नहीं, मैं आ रहा हूँ उधर से। ఎట్లా పారిపోతున్నా చూడండి వాళ్ళు నన్ను చూడంగానే అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అగో చూస్తున్నా ఎట్లా నాటకాలు అది వెళ్ళిపోతున్నారు వీళ్ళు అగో వీళ్ళది ఒక ముఠ ఆయన కానీ వీళ్ళతోని మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళు చాలా ఎక్కువైపోవడం జరిగింది దౌర్జంగా సిగ్నల్ కాడ ఎవరు పడితే వాళ్ళని డబ్బులు అడగడం అదొకటి మంచి పద్ధతి లేదన్న సిగ్నల్ కాడ ఓన్లీ జూబ్లీ చెక్ పోస్ట్ ఒకటే కాదు ప్రతి సిగ్నల్ కాడ ఇట్లనే తయారవుతారు రిసోర్ట్ వాళ్ళు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా అంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మనకు ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే వెహికల్స్ అన్ని ఆగుతాయి అక్కడ ఆగిన వెంటనే మనకు వచ్చే వాళ్ళు ఎవరు బెగ్గర్స్ వస్తుంటారు అడుక్కునే వాళ్ళు వస్తుంటారు మన దగ్గర డబ్బులు వేయమని అండ్ వాళ్ళని ఇవాళ అసలు వాళ్ళు ఎందుకు సిగ్నల్స్ దగ్గర ఉంటారు వాళ్ళు డైలీ ఎంత సంపాదిస్తారు అండ్ వాళ్ళు అసలు అంటే వాళ్ళు సంపాదిస్తారు కదా మళ్ళీ నీట్ బట్టలు వేసుకోవచ్చు కదా 100 రూపాయలు ఇస్తే మంచి బట్టలు వస్తాయి కదా 200 రూపాయలు ఇస్తే మంచి బట్టలు వస్తాయి కదా ఇదే డ్రెస్ కోడ్ ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మాటల్ని అడగడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను ఆయన ఇప్పుడు వెళ్దాం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం అసలు ఎంత సంపాదిస్తారు డైలీ వీళ్ళు ఆయన ఎన్ని వాళ్ళ టైమింగ్స్ ఏంటిది అసలు ఈ డ్రెస్ కోడ్ ఎందుకు ఉన్నది వాళ్ళకు ఇదే ఎంత సంపాదించినా కూడా వాళ్ళు అదే మార్చిపోయిన బట్టలతోనే అలాగనే ఉంటారు కాబట్టి వాళ్ళని అడగడానికి ప్రయత్నిస్తాను చూద్దాం ఒకసారి కొంతమంది అయితే నిరాకరిస్తారు బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది చూద్దాం ఒకసారి రండి జెన్యూన్ గా అయితే వాళ్ళు అడుక్కునే వాళ్ళైతే ఇస్తారు లేకుంటే ఇంతకు ముందు మనకు చాలా వరకు మనం టీవీలలో చూడడం జరిగింది చాలా వరకు చూడడం జరిగింది వాళ్ళకు ఒక ముఠా ఉంటుంది టీం ఉంటుంది కదా ఆ టీం మెంబర్స్ ఏనా కాదా అన్నది ఒకసారి కనుక్కుందాం మనం రండి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చాలా మంది ఇంతకు ముందు చూస్తే గనక అడుక్కునే వాళ్ళు చాలా తక్కువ ఉండే మధ్యలో మళ్ళీ వీళ్ళు ఇక్కడ దిగడం జరిగింది అవి నేను రమ్మంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు మెల్లగా చూడండి అసలు ఇది నేను ఇక్కడ చేద్దామని వచ్చాను చూద్దాం ఒకసారి ఎందుకు పారిపోతున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారు ఇక్కడి నుంచి నాకు అర్థమైతలేదు నేను వీళ్ళతోని వెళ్తున్నాను కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అసలు నాకు అర్థమైతలేదు ఇది ఏం మాఫియానో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు ఇక్కడ అడగాలి కదా బట్ వీళ్ళు అడగకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అసలు ఒకసారి కెమెరామెన్ వాళ్ళని చూపెట్టు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారో నాకు అర్థమైతలేదు ఆయన చూడండి చాలా వరకు वेट ठहरो मैं आ रहा हूँ एक बात करना है आपसे 1 मिनट ठहरो मैं आ रहा हूँ 1 मिनट ठहरो वहां पे नहीं मैं आ रहा हूँ उधर से क्यों जा रहे ఎందుకు పోతున్నారు కాదు వాళ్ళు ఎందుకు అట్లా పారిపోతున్నారు ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళతోని ఉండేసి అసలు ఎందుకు పోతున్నారు కైకు జారా ఎట్లా పారిపోతున్నారు చూడండి వాళ్ళు నన్ను చూడంగానే అసలు ఇది ఏంటిదో అర్థమైతలేదు వీళ్ళని అసలు ఇది ఒక గ్యాంగ్ ఉంటదండి వీళ్ళని ఇక్కడ ఈ గ్యాంగ్ వాళ్ళని ఇక్కడ వ్యాన్ ని దింపేసి వీళ్ళని రోజు ఇక్కడ అడిగేసి ఇవన్నీ చేస్తుంటారు ఆయన పిల్లల్ని కూడా ఎందుకు మీ పేరేంటిది బాబా లేదా ఎందుకు అడుగురు ఇక్కడనే ఉంటారా డైలీ ఏం సపోర్ట్ చేయరు दर्द है ओके ओके क्या है कितना यहाँ पे कितनी देर कब बारिश है तो कहाँ रहते हैं आप लोग हम सोलापुर में जाता सोलापुर ओके ये कपड़ों पे ही क्यों रहते हैं आप लोग कपड़ा अब डेली कमाते हो ना नहीं हाँ आज तो आया हम आज आया ओके कौन से सिग्नल कवर करते हैं आप सिंगल है क्या है बाबा क्या माइक हाँ हाँ कुछ आप बस में आके लेके जाते कोई बस में आते आप दवा ఇక ఇది ఉంది వీళ్ళది వరుస ఇక్కడ ఒక టీమ్స్ వస్తారు వీళ్ళు ఇక్కడికి ఆ టీం వాళ్ళు ఇక్కడ దింపేసి వీళ్ళని వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి శాలరీ బేస్ మీద వెళ్తారు వీళ్ళు ఎంత చక్కగా నటిస్తున్నారంటే ఏం తెలియనట్టు ఇవాళనే వచ్చినట్టు బిల్డప్ చేస్తున్నారు అండ్ కానీ వీళ్ళతోని మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళు చాలా ఎక్కువైపోవడం జరిగింది అండ్ పిల్లల కిడ్నాప్స్ కానీ ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి అండ్ మనం ఏదో సిగ్నల్ దగ్గర వీళ్ళు అడుక్కునే వాళ్ళు కదా పాపం వాళ్ళకు పైసలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఏదో సహాయం చేద్దాం అనుకుంటారు కానీ వీళ్ళకి ఒక పెద్ద ముఠానే ఉంది అండ్ వ్యాన్ లో రావడం జరుగుతుంది వీళ్ళకు దింపడం జరుగుతుంది అండ్ వ్యాన్ నుంచి వీళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది వీళ్ళు ఒకటి శాలరీ బేస్ మీద కూడా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ నన్ను చూసి చాలా వరకు ఇప్పటిదాకా మీరు చూశారు మాట్లాడమంటే కూడా పారిపోతున్నారు వాళ్ళు అండ్ జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అండి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు
ఆయన వీళ్ళకి ఒక ముఠా ఆయన వ్యాన్ దిగుతారు. ఆయన వీళ్ళు మాట్లాడడానికి కూడా సంకోచిస్తారు. ఏం తెలియనట్టు ఎట్లా పడుకున్నారు, ఎట్లా కూర్చున్నారు చూడండి. వీళ్ళని మాత్రం మనం నమ్మొద్దు. అండ్ ఇదంతా ఒక బూటకం అన్నమాట. ఇది ఒక ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇది ఒక బూటకం జరుగుతుంది. ఆయన వీళ్ళు ఒక ఆయన చూడండి ఒకసారి, కెమెరామెన్ అటు చూపెట్టు. ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఇక్కడ. ఇది వీళ్ళది బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. వీళ్ళకు అసలు ఈ బిజినెస్ అంటే వీళ్ళు తప్పు పట్టకండి. ఏంది వీళ్ళు ఎంబడి పడ్డాడు ఏంది ఇవాళ యాంకర్ పప్ప అని అనుకోకండి. బట్ ఇవాళ నేను వీళ్ళ గురించి తెలుసుకుందామని వచ్చాను. అసలు వీళ్ళు ఎందుకు ఇది చేస్తారు. ఇద్దరు అయ్యే ఇద్దరు అయ్యే ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు మీరు? అగో చూసినా ఎట్లా నాటకాలు అది వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అగో వీళ్ళది ఒక ముఠ ఇక్కడ దింపడం జరుగుతుంది. వీళ్ళు ఏం మాట్లాడలేదు. వీళ్ళు వస్తారు ఇక్కడ వెహికల్స్ ఆగినప్పుడు అడగడం ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళందరూ. బట్ వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు వీళ్ళు. అండ్ చాలా వరకు ఇది ఒక ఏమంటారు ఏదో సంథింగ్ వల్ల వీళ్ళు ఒక దీనికి పెద్ద ముఠానే ఉంది. అండ్ దీని వెనకాల డబ్బులు కలెక్ట్ చేసేసి వీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఒక శాలరీ బేస్ లాగా ఒక జాబ్ అన్నమాట ఇది వాళ్ళకు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇక్కడ మాట్లాడడానికి పారిపోతున్నారు. మీరు చూసే ఉన్నారు కదా ఇప్పుడు వీడియోలో కూడా. నేను వాళ్ళ ఎంబడి వెళ్తుంటే కూడా వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సిగ్నల్స్ దగ్గర వీళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోతున్నారు. అండ్ వీళ్ళని మాత్రం నమ్మొద్దు. ఆయన జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మనం ఏమనుకుంటే వాళ్ళు అడుక్కుంటున్న వాళ్ళు కదా అని వాళ్ళు మనం వేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ ఎవరో ఇళ్లలో వెళ్ళాలి, ఏం చేయాలి అన్ని ఇక్కడనే ప్లాన్ చేస్తుంటారు. వీళ్ళ వెనకాల పెద్ద ముఠా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇవాళ నేను అడుక్కునే వాళ్ళ వెనకాల ఎందుకు పడ్డాను అనేది విషయానికి వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇదే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మనం సిగ్నల్ ఆగంగానే వచ్చేస్తారు. గుంపుగా వచ్చేసి అడుక్కోవడం జరుగుతుంటది. అలాంటి వాళ్ళ నుంచి మనము వాళ్ళ నమ్మొద్దు. వాళ్ళు ఏమో అడుక్కోవడానికి రావట్లేదు వాళ్ళు. ఇది ఒకటి నేను మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వీళ్ళందరూ ఒక బూటకం, వీళ్ళు ఒక పెద్ద గ్యాంగ్, ఇది పెద్ద స్కామ్ కూడా అనొచ్చు దీని వెనకాల. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇక్కడ ఇలాంటి సిగ్నల్స్ దగ్గర వీళ్ళు వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తేనే బెస్ట్. అండ్ కార్ విండోస్ తీసి మనం ఏదో దానం చేద్దామని అనుకుంటారు. ఏదైనా చేయొచ్చు వీళ్ళు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అన్న ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర చాలా వరకు మనకు సిగ్నల్ పడంగానే వచ్చేస్తుంటారు వీళ్ళు అడుక్కోవడానికి కదా. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీరు కూడా చాలా వరకు మన సిగ్నల్స్ దగ్గర వెళ్తుంటాం, మనం కూడా ట్రాఫిక్ లో జామ్ అయిపోతుంటాం కదా. దానికైతే ఓకే అన్న, మనం చెప్పేది ఒకటే, భిక్షాటన వాళ్ళు కాళ్ళు చేతులు బాగాలేవు అని అంటే మనం ఒక 10 రూపాయలు దానం చేసినా గానీ అది వేరుంటది. కానీ మొగోళ్ళు అయ్యి మొగ పుట్టుక పుట్టి కూడా వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చి, ఒక ట్రాన్స్జెండర్ లెక్క చీరలు కట్టుకొని వచ్చి గడ్డం అన్ని గీసుకొని చీరలు కట్టుకొని వచ్చి మాస్క్ పెట్టుకొని వచ్చి దౌర్జంగా సిగ్నల్ కాడ ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగడం అదొకటి మంచి పద్ధతి లేదన్నా. ఇప్పుడు భిక్షాటన చేసే వాళ్ళకి హెల్త్ బాగాలేక చేతులు ఇరిగి కాళ్ళు ఇరిగి వాళ్ళకంటే సహాయం చేసినా మనకు కొంచెం పుణ్యం అన్న, దేవుడు చూస్తాడు కదా. ఇటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతారు? ప్రతి సిగ్నల్ కాడ, ఓన్లీ జూబ్లీ చెక్ పోస్ట్ ఒకటే కాదు, ప్రతి సిగ్నల్ కాడ ఇట్లనే తయారవుతారు ఇటువంటి వాళ్ళు. ఇవి ఒకటి మన పోలీస్ బందోబస్తు అనేది చూసుకోవాలి అంతే. కానీ నేను కూడా వీడియోస్ అడగకపోతే పారిపోతున్నారు వాళ్ళు. అదే అన్న, ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తారు, అందుకని మీ సోషల్ మీడియా అని వాళ్ళకి అర్థమైపోతుంది, అందుకే వాళ్ళు పారిపోతారు. జెన్యున్ గా ఉండే వాళ్ళు అయితే, వాళ్ళకి హెల్త్ బాగాలేక జెన్యున్ గా అట్లా ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ అడుగుతారు. అడిగి మాకు ఇది సార్ ప్రాబ్లం అని అంటే చెప్పేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఫేక్ కదా, ఫేక్ కాబట్టి అట్లా పారిపోతారు మిమ్మల్ని చూడంగానే. అండ్ ఇంకో విషయం ఏంటన్నా అంటే ఇంకా కొంతమంది అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇవ్వడానికి నిరాకరించేసి పారిపోతున్నారు. వీళ్ళది ఏమైనా ముఠా ఉందన్న? వీళ్ళది ముఠా అంటే ఇక వీళ్ళు గ్యాంగ్ అనేది ఉంటది కదా, ఎక్కడైనా ఒక 10 మంది 20 మంది కంపల్సరీ మెయింటైన్ అవుతారు. ఒక టెంపుల్ కాడ అయినా గానీ, ఇటువంటి సిగ్నల్ దగ్గర అయినా గానీ మెయింటైన్ అవుతారు. కొంతమంది మంచిగా ఉన్నా గానీ ఏం పని చేయలేక అడుక్కొని సాయంత్రం కాగానే తాగడం వెళ్ళి, ఇటువంటి వల్ల మెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అడుక్కోలేకపోతారు. వాళ్ళకి కూడా మనం ఇచ్చే వాళ్ళం మనం కూడా ఇవ్వలేకపోతున్నాం. వీళ్ళంతా ఏముంది వీడికి ఏం కదా, కొద్దిగా కాగానే బయటకు వెళ్ళి వీడు తాగేస్తాడు అది ఇది అని చెప్పి మంచిగా లేని వాళ్ళకు కూడా ఈ సొసైటీలో మనం రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నాం. అది ఇటువంటి వల్ల ఈ హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అది చెప్తున్నాం కదా. దీన్ని బట్టి కొద్దిగా మీరు వాళ్ళ ఏంటిది, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది కొద్దిగా వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా అడగరు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారు ఫ్రెండ్స్, అందరు ఇక్కడ ఫ్రాడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారని చెప్పడం జరిగింది అన్న. అండ్ మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.